కూటమి ప్రభుత్వం మహిళలను దారుణంగా మోసం చేసిందని వైసీపీ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. అధికారం చేపట్టి ఏడాది గడుస్తున్నా ఆడబిడ్డలకు 18,000 రూపాయల హామీపై ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సులు ఏ మేరకు నెరవేరుస్తారో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. మహిళ 18,000 నేను నా చెల్లికి 59 సంవత్సరాలు నా మహిళ లోపల నెలకి 1,500 రూపాయలు ఇస్తానని చెప్పారు ఆడబిడ్డకి. మొన్న 3 రోజుల కింద ఏమంటారు, అది P4 పెట్టాను, ఆ P4లో చూస్తాను, P4కిను ఇది ఆడబిడ్డ నిధికి సంబంధం ఏంటి ముఖ్యమంత్రి గారు, నాకు అర్థం అవ్వలేదు. మేము రాజకీయాల్లో కదా, మాకు కూడా కొద్దిగా జ్ఞానోదయం చేయండి. P4కి ఆడబిడ్డ నిధికి నెలకి 1,500 మీరు ఇస్తానన్నా, సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తానన్నా. ఇప్పటికే ప్రభుత్వం వచ్చి 12 నెలలు అయ్యి సుమారు 1,50,00,000 మంది ఎంతో అర్హులు ఉంటారు. కొన్ని అంకె అంతే తమనేయండి, సుమారు 1 కోటి పైనే ఉంటారు. మేము 1,50,00,000 అంటాం, మీరు 1,30,00,000 అంటారు, లేకపోతే 1,20,00,000 అంటారు, లేకపోతే 1,60,00,000 అంటారు. ఎంత ఉన్నాయండి? ఏది 12 నెలలు అయిపోయిన తర్వాత ఏం చెప్తారు? ఇప్పుడు P4 కంటే దానికి లింక్ పెడతారు. P4కి లింక్ ఏంటి? P4 ఏంటి, ఇదేంటి? నాకు అర్థం